ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు నామమున మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 12వ వచనం. ఐశ్వర్యము అనుభవించినట్లు మీ వద్దకు దాన్ని రాజేతును. ప్రియమైన సహోదరి సహోదరా, మనము ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడిన వారము. మన దేవుడు మనల్ని గొప్పవారిగా, భూజనులందరిలోనూ శ్రేష్టమైన వారిగా చేయాలని ఆలోచన గలవాడు. అందునిమిత్తమే మనకు అవసరమైన సమస్తమును ఆయన మనకు దయచేయవాడైనాడు. ఈ వాక్య భాగంలో ఐశ్వర్యము మనము కలిగి ఉండినట్లు, దానిని మనము సంపాదించుకున్నట్లు మన యొద్దకు దాన్ని రప్పిస్తానని తెలియజేస్తున్నది. ఏ రీతిగా అంట, మీరు జలముల ఐశ్వర్యమును అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహం వలె దానిని మీ యొద్దకు రాజేతును. దేవుని ఆశీర్వాదం ఎప్పుడు కొరతలతో కాక సమృద్ధిగా ఉంటుంది. దావీదు కూడా 23వ కీర్తనలో నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నదని అంటూ ఉన్నాడు. దేవుడు దావీదు యొక్క జీవితంలో అలాంటి ఆశీర్వాదాన్ని కలుగు చేశాడు. దేవుని ఆశీర్వాదం మన జీవితంలో సమృద్ధిగా ఉంటుంది. నిశ్చయముగా దావీదును ఆశీర్వదించిన రీతిగానే దేవుడు మనల్ని కూడా సమృద్ధి అయినటువంటి దీవెనలోనికి నడిపించువాడై అన్నాడు. జనముల నుండి రావలసినటువంటి ఆశీర్వాదం, ప్రకృతి నుండి, సృష్టి నుంచి రావాల్సినటువంటి ఆశీర్వాదం, మన ప్రయత్నములన్నిటిలోనూ మనకు కలిగి ఉండవలసినటువంటి విజయాన్ని నిశ్చయముగా మనకు వాటి ద్వారా కలుగు ప్రతి మేలును దేవుడు మనకు అనుగ్రహించువాడై ఉన్నాడు. నిశ్చయముగా దేవాతి దేవుడు అలాగున మన జీవితంలో జరిగిస్తాడు. నీ కొరకై దాచి ఉంచిన ప్రతి ఐశ్వర్యము నీ వద్దకు ఏదొక విధంగా దానిని దేవుడు రప్పిస్తాడు. ఈ మాట ఇశ్రాయేలుల జీవితంలో నెరవేర్చిన దేవుడు మీ జీవితంలోనూ నెరవేర్చి సమృద్ధి అయినటువంటి దీవెనలోనికి మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్.